హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ లైఫ్. ముందుగా నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీలైతే పక్కన ఉన్న గంట కూడా కొంచెం గట్టిగా కట్టండి. అలా అయితే ఇలా వీడియో పెట్టిన అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. మీ లవ్ని సపోర్ట్ని నాకు ఓపెన్గా చూపించాలనుకుంటే ఇది ఒకటే మార్గం. నౌ లెట్స్ గెట్ ఇంటూ వీడియో. టైటిల్ చూసి అర్థమై ఉంటుంది. ఈ వీడియోలో నేను ఎందుకు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందో అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి అయితే నేను ఫస్ట్ ఇప్పుడు లంచ్ టైం వచ్చేసింది అనమాట. అందుకని చెప్పేసి మా అందరి కోసం లంచ్ అండ్ మా పాప కోసము లంచ్ బాక్స్ కూడా రెడీ చేసి పంపాలి. మా అందరికి కోసం అనమాట నేను మష్రూమ్ చేస్తున్నా కర్రీ, ఇంకా మా బేబీ కోసం లెమన్ రైస్, బాయిల్డ్ ఎగ్ అండ్ పెరుగు ఇలాంటివి కూడా కలిపేసి కడుతున్నాను. ముందే ఎందుకు ఇవన్నీ చెప్పేస్తున్నాను అంటే అవన్నీ చేస్తున్నప్పుడు నేను టాపిక్ గురించి మాట్లాడతాము అని చెప్పేసి, సో అందుకని చెప్పేసి ముందే ఇవన్నీ చెప్పేస్తున్నా. ఇంట్లో హెల్త్ ఎమర్జెన్సీస్ ఏమైనా వస్తే ఇంట్లో అంతా కూడా కొంచెం అటు ఇటుగా అయిపోతుంది. సో అదే మా ఇంట్లో కూడా జరిగింది. మా మామయ్యకి షుగర్ ఉంది. అదే టైంలో తనకి ఎలాగా దెబ్బ అయితే కాళ్ళకి తగిలిపోయింది. దానివల్ల వాటర్ కారటం, అదంతా ఇన్ఫెక్షన్ అయిపోవడం, కాళ్ళకి ఇవన్నీ అయిపోవడంతో ఊరు నుంచి ఇక్కడికి వచ్చారనమాట ట్రీట్మెంట్ కోసం. సో వచ్చి దగ్గర ఒక 1 month అవుతుంది. ఒక 10 days హాస్పిటల్లోనే ఉన్నారు. సర్జరీ ఇవన్నీ చేసి ఇన్ఫెక్షన్ ఇవన్నీ తీసేస్తారు. దీనికోసం నేను ఒక రీల్ కూడా చేశాను, క్లియర్గా చెప్పాను అందులో. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ జాయిన్ చేసామన్నమాట. ఎందుకంటే డ్రై అయిపోయిన స్కిన్ మళ్ళీ తీయాలి, లేకపోతే అది ఈజీగా రాదు ఇంట్లో అని చెప్పారు. సో దాన్ని కూడా చిన్న సర్జరీ లాగా చేసేసి దాన్ని రిమూవ్ చేయడానికి నిన్న అడ్మిట్ చేశారనమాట. ఈరోజు నైట్కి అలాగా డిశ్చార్జ్ చేస్తారు. సో ఇప్పుడైతే అందరి కోసం అనమాట అక్కడికి బాక్స్ కూడా పంపాలి. మామయ్యకి అయితే నేను అంటే వాళ్ళు ఇస్తారు లంచ్ హాస్పిటల్లో, అమ్మకి అయితే మాత్రము ఇంటి నుంచి పంపుదామని చెప్పేసి బాక్స్ కూడా తనకి రెడీ చేస్తున్నాను. అంటే ఇంట్లోకి అండ్ అమ్మకి అండ్ పాపకి అందరికీ సపరేట్గా అనమాట. నా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకండి, అమ్మ మామయ్య అంటున్నానని. అత్త మామయ్య, బట్ అత్త నాకు అలవాట్లేదు కనుక నేను అమ్మ అనే ఇస్తాను. సో అందుకని చెప్పేసి మీరు కూడా కొంచెం అడ్జస్ట్ అయిపోండి. మా పాప బాక్స్ నేనే ఇవ్వాలేమో ఈరోజు వెళ్ళి అనుకున్నాను, కానీ మా హస్బెండ్ హాస్పిటల్ నుంచి వచ్చేసారు లంచ్ తినడానికి. అలానే పాపకు కూడా ఫస్ట్ అయితే లంచ్ ఇచ్చేసి వచ్చేసారు. తను తింటున్నంతలో నేను కూడాను ఇక్కడ అమ్మకి బాక్స్ కడుతున్నా అనమాట. ఇది కట్టేసిన తర్వాత మా హస్బెండ్ కూడాను ఇది తీసుకెళ్ళి హాస్పిటల్లో ఇచ్చేసి అక్కడే కాసేపు ఉండి వస్తారు. ఈరోజు డిశ్చార్జ్ కనుక కొంచెం ఫార్మాలిటీస్ అవన్నీ ఉంటాయి కదా, అందుకనమాట. డోంట్ వరీ, నేనేమి టాపిక్ డైవర్ట్ చేసేయలేదు. ఇంట్లో ఇలా హెల్త్ ఎమర్జెన్సీ రావడంతో పాటుగా మా పాపకు కూడా ఒక 2 weeks పాలేదనమాట. సో ఇంట్లో ఇంత హడావిడ్లు ఇవన్నీ జరుగుతున్నాయి కనుక నేనైతే దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. కానీ షార్ట్స్ అయితే నేను ఏదో ఒకటి పెడుతూనే ఉన్నాను, మినీ వ్లాగ్స్ లాగా. సో అవి కూడా బాగుంటాయి, ట్రై చేయండి, అవి కూడా చూడండి. ఈరోజైతే మొత్తం నేనే ఎక్కువగా ఉన్నాను ఒంటరిగా కనుక నాకు ఈరోజు కొంచెం చేయడానికి కుదిరిందనమాట వ్లాగ్. అందుకని ఈరోజు వ్లాగింగ్ చేస్తున్నా. దగ్గరగా ఒక 1.5 months నుంచి నేను చేయలేదు. సో ఈ గ్యాప్ తర్వాత ఇదే ఫస్ట్ నా వ్లాగ్ అనమాట. నా ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడాను చాలా థ్యాంక్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ప్లీజ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నా ఛానల్లో అయితే బేబీ వ్లాగ్స్ ఎక్కువగా ఉంటాయి, మదర్హుడ్వి, బేబీ ఫుడ్, బేబీ ఫంక్షన్స్, ఇంకా తర్వాత ఎక్కువ స్కూల్ వీడియోస్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ చూసి మీకు కూడా ఒక ఐడియా వచ్చి మీ పిల్లలకు కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే 3:30 అలా అవుతుంది. మా బేబీకి స్కూల్ అయిపోయింది, ఇప్పుడే వచ్చిందనమాట. ఫుల్ అలసిపోయినట్టుంది. ఈరోజు స్పోర్ట్స్ డే కదా, సో వాళ్ళకి ఫుల్గా ఆటలు, ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా ఉంటాయి. సో అందుకని చెప్పి ఫుల్గా అలసిపోయింది. రాగానే ఏదైనా తినడానికి అడిగింది, తింటూ తాగుతూ ఇక్కడే కూర్చుందనమాట. ఫుల్ అలసిపోయింది. ఆ తర్వాత ఎప్పుడో డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళింది, ఫ్రెష్ అవ్వడానికి గట్రా. సో నేనైతే అంతలోగా తన బాక్సెస్ ఇవన్నీ కూడా చెక్ చేస్తున్నాను అనమాట. తనకి నేను డైలీ 2 boxes కడతాను. ఒకటి స్నాక్ బాక్స్ అనమాట, దాంట్లోనూ 3 types కడతాను. అండ్ తన లంచ్ బాక్స్ కూడా 3 types ఏవైనా కడతాను. వాటి వీడియోస్ కూడా నేను చాలా చేశాను, కావాలంటే చూడండి. అండ్ ఇప్పుడైతే అవి తినిందో లేదో అని చెక్ చేస్తున్నాను. ఏం తినకపోతే నెక్స్ట్ టైం రిపీట్ చేయకుండా, లేకపోతే నెక్స్ట్ టైం ఇంకేదైనా మార్చడానికి ట్రై చేయడానికి ఉపయోగపడుతుంది కదా. సో ఇంత కష్టపడి మనం ప్రతి పూట చేస్తూ ఉంటాం కదా, వాళ్ళు తినేస్తే ఒక సాటిస్ఫాక్షన్. అంటే మోస్ట్లీ మమ్మీస్ అందరికీ అలాంటి ఫీలే ఉంటుంది. నేను కూడా ఏం ఎక్సెప్షన్ కాదు దానికి.
ప్రెజెంట్ అయితే నేను హ్యాపీ, మా బేబీ అంతా కంప్లీట్ చేసేసుకొని వచ్చేసింది. ఇప్పుడైతే ఈ బాక్సెస్ అన్నీ కూడాను క్లీన్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇవన్నీ స్టాక్ ఉండిపోయి తర్వాత చేద్దాంలే అని ఉంచేసామనుకోండి, అయిపోయింది. అవి ఎప్పటికీ అవ్వవు, నైట్ వాటితో కలిపి ఇంకా ఎక్కువ అయిపోతాయి. సో అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడే క్లీన్ చేస్తూ ఉంటాను. నేను క్లీన్ చేస్తున్నప్పుడు కూడాను మా బేబీ వచ్చి ఆ చుట్టూ ఆడుతూ ఉందన్నమాట. నేను ఎప్పుడు దాంతో ఆడటానికి వెళ్తానా అని చెప్పేసి వెయిట్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే వర్షం పడుతుంది అనమాట. మా బేబీకి వర్షం అంటే ఎంత ఇష్టమో, తనైతే బయటకు వచ్చి ఇలా ఆడుతుంది. కోర్స్ తడవట్లేదు, ఇక్కడ అంతా పైన రూఫ్ ఉంటుంది కదా, లోపలికి ఇంకా వాటర్ ఏం రావట్లేదు కనుక తనేం తడిచిపోవట్లేదు. తడిచిపోయే అవకాశం ఉంటే నేను లోపలికి తీసుకువెళ్ళిపోతాను. అంతవరకు అయితే ఇక్కడ తను ఫ్రెష్ గాలి ఎంజాయ్ చేస్తూ ఇక్కడ ఆడుకుంటుంది. మా హస్బెండ్ కూడా హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట, కానీ ఇక్కడ వర్షం పడటం వల్ల ఆగిపోయి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు అవుతుందా అని చెప్పేసి. చెప్పారు కదా నైట్ డిశ్చార్జ్ అవుతారు అని చెప్పేసి. సో అక్కడ ఇక్కడ రెండింటిని బ్యాలెన్స్ చేయడం కోసం అటు ఇటు ఈరోజు అంతా తిరుగుతూనే ఉన్నారనమాట. ఆఫ్టర్నూన్ వెళ్ళారు కదా, మళ్ళీ కూడాను తను మళ్ళీ పాపని తీసుకురావడానికి హెల్ప్ చేయడానికి వచ్చేసారు. సో అందుకే మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు. ఇంతకుముందు వర్షం పడుతుంది కదా అని చెప్పేసి బట్టలన్నీ తీసేసి పెట్టేశాను లోపల. సో అవన్నీ కూడా ఇప్పుడు మడత పెడుతున్నా. అంతలోగా మా బేబీ కూడాను తను ఫుల్ హడావిడి చేస్తోంది, ఫుల్గా ఎనర్జీ వచ్చినట్టుంది, ఫుల్ రీఛార్జ్లో ఉందన్నమాట. సో ఆడుతూ ఉంటే నేనైతే ఇంట్లోనే చిన్న చిన్న పనులు కంప్లీట్ చేస్తున్నా. Wow, nice. Oh no, Baker Tangerine. Yes. వెరీ గుడ్. ఇప్పుడైతే కాస్త 6 అలా అవుతుంది. ఫుల్గా ఆడుకొని ఎంజాయ్ చేసి ఇవన్నీ అయిన తర్వాత ఫైనలీ తనకి హోంవర్క్ గుర్తొచ్చింది అనమాట. సో హోంవర్క్ చేసుకుందామని చెప్పేసి కూర్చుంది. నేనేం చేయక్కర్లేదు, నేనేం చెప్పక్కర్లేదు, తనంతట తనే కూర్చొని అవన్నీ ఓపెన్ చేసుకొని చక్కగా కూర్చొని రాసుకుంటోంది. జస్ట్ నేనే తన ఏమన్నా హెల్ప్ కావాలేమో అని చెప్పేసి పక్కనే కూర్చుంటాను. Yes, let's go. Super. What's the book today? You pick the pencil. Who's the good girl? Keshavi is a good girl. Sissy is a good girl. Kishri is a good girl. Very good. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ టైం అమ్మ మామయ్యని కూడా ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను వ్లాగ్లో. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు కూడా మీ సుకన్య సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ లైఫ్.